హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సైనిక్ ఇంటెలిజెన్స్ అంటే సైనిక్ ఎగ్జామ్ జరిగింది April 5. దానిలో ఇంటెలిజెన్స్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ABCD is to KLMN అండ్ ఈజెస్ టు GHIJ అనమాట. అంటే ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు ఏ నుంచి ABCD కట్టి ఉన్నాయి, ఈ లాస్ట్ 2 ఆల్ఫాబెట్స్కి +6 డిఫరెన్స్ ఉంది. మళ్ళీ KLMN సేమ్ డిఫరెన్స్ ఉంది. అంటే కంటిన్యూ ఉన్న ఆల్ఫాబెట్స్కి ఏమో +1 అంటే GHIJ అని కంటిన్యూ ఉంటుంది. ఈ జే నుంచి దీనిలో ఫస్ట్ ఆల్ఫాబెట్కి ఏమంటారు +6 డిఫరెన్స్ ఉంటుంది. +6 అంటే జే తర్వాత KLMNOP6 తర్వాత QRST. ఓకేనా? సేమ్ నెక్స్ట్ 24:11 64:7 అంటే 24:11 అంటే 24ని ఆ బై 2 చేయాలంటే బై 2 చేస్తే ఎంత 12 -1 అంటే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ లిస్ట్ ఏంటంటే డివైడెడ్ బై 2 -1 అదవుతుంది. అంటే 24ని ఆఫ్ చేసి -1 సేమ్. ఇప్పుడు 64ని బై 2 చేస్తే ఎంత వస్తుంది? మనకి 32 వస్తుంది. 32లో -1 చేస్తే 31. ఈ క్వశ్చన్ ఆన్సర్ 31 వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 4 + 2 6 40 + 20 = 60. 400 ప్లస్ ఈ ఫిగర్కి 600 ఎంత అవుతుంది? దీని వాల్యూ 200 అవుతుంది. అంతే కదా. 400 ప్లస్ సమ్ ఫిగర్ 600, దీని ప్లేస్ ఎంత వేస్తే 600 వస్తుంది? 200. సేమ్ ఇక్కడ 2 ఫిగర్స్ సేమ్ ఇచ్చి 2000 ఇస్తే మొత్తం 6000 అంటే ఈ రెండు ఈక్వల్ అండి. అప్పుడు ఎంత అవుతుంది? 2000, ఇదేమో 2000 అవుతుంది. సేమ్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఈ ఫిగర్ ప్లస్ ఈ ఫిగర్ ప్లస్ 20. ఈ ఫిగర్ వాల్యూ ఇక్కడ ఎంత? 2000 ప్లస్ ఇదేమో 200, ఇదేమో +2 కలిపితే ఎంత? 2200. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అండి? 2200. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు పజిల్. ఇప్పుడు ఏమవుతుంది? 9 స్క్వేర్ ఏమో 81. ఇదంతా 9 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ స్ట్రైట్గా 81 ఇచ్చాడు. సేమ్ 6 స్క్వేర్ స్ట్రైట్గా 36 ఇచ్చాడు. 2 స్క్వేర్ స్ట్రైట్గా 4 ఇచ్చాడు. ఇప్పుడు 11 స్క్వేర్ ఎంత అడిగా? 11 స్క్వేర్ ఎంత? 121. సో దీని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 121 అదవుతుందండి. నెక్స్ట్ మనకి తెలుసు ఆల్రెడీ ఏవి రిపీట్ అవుతుంది. దీన్ని మొత్తం బ్లాంక్స్ మనం ఎంచుకుంటే అవుతుందంటే ఇప్పుడు ఈ ప్లేస్ BS అనుకో AB మళ్ళీ ఇక్కడ చేస్తే AB అంటే ఇక్కడ బ్లాంక్స్లో B రాస్తే అవుతుంది. AB కింద డివైడ్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ అవుతుంది మనకి B అంటే బ్లాంక్లో ఏవైతే రాస్తామో అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆన్సర్ అవుతుంది BB అనమాట. నెక్స్ట్ ఇందులో ఏది ఆడ్ 1 అవుతుంది? 6th క్వశ్చన్ ఏంటంటే ఆడ్ 1. ఆడ్ అంటే ఏది డిఫరెంట్గా ఉంది? ఇక్కడ చూడండి, ఈ రెండు ఆపోజిట్స్ ఈక్వల్గా ఉంది. ఈ రెండు ఆపోజిట్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ ఈక్వల్ ఉంది. కానీ ఇక్కడ ఏమైంది? ఆపోజిట్ కాకుండా పక్క రెండు ఈక్వల్ ఉంది. సో డిఫరెంట్గా ఉంది ఇది. సో ఆన్సర్ అవుతుందంటే 6th క్వశ్చన్ C అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆడ్ 1 అవుట్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ ద నెంబర్. ఇప్పుడు EJO డాష్ అంటే సపోజ్ ఈకి జేకి డిఫరెంట్ ఏముంది? FGHI అంటే +4. జేకి ఓకి KLMN ఇది కూడా +4 సీరియస్ సేమ్ రకం. అప్పుడు ఓకి +4 చేస్తే ఎంత? PQRS తర్వాత వస్తుంది T అంటే T. సో నెక్స్ట్ కంటిన్యూ వస్తుంది లేదు రైట్గా కరెక్ట్గా తెలియండి. మళ్ళీ టీకి +4 చేస్తే అప్పుడు ఎంత చెక్ చేసుకోవాలి. UVWX తర్వాత 4 జరుగుతుంది. అంటే బ్లాంక్లో ఏ వస్తుంది మనకు? ఆన్సర్ T వస్తుంది అన్నమాట. ఈ విధంగా సిరీస్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ కూడా ఆడ్ 1 అవుట్. సేమ్ ఆడ్ 1 అవుట్ ఎలా అంటే వాడు టమాటో, క్యారెట్, జింజర్, బీట్రూట్ ఇచ్చింది. ఇందులో డిఫరెంట్ ఇవ్వదు. ఇప్పుడు క్యారెట్, జింజర్, బీట్రూట్ ఏంటి? మనకి 3 కూడా రూట్స్లో లభిస్తాయి. కానీ టమాటో ఏంటి? ఫ్రూట్ అన్నమాట. సో అప్పుడు ఆన్సర్ అవుతుంది మనకి టమాటో అవుతుంది. ఈ విధంగా ఆడ్ 1 చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కూడా ఆడ్ 1 అవుట్. 36 ఏంటి? 6 స్క్వేర్. 64 ఏంటి? 8 స్క్వేర్. 100 ఏమో 10 స్క్వేర్. 146 ఏంటి? 12 స్క్వేర్ ప్లస్ 144 + 2 చేయవలసి వస్తుంది. ఇవన్నీ యాస్టేజ్గా స్క్వేర్లు ఉన్నాయి. బట్ 146 మాత్రం ఏంటి? ఒక నెంబర్ స్క్వేర్ చేసి +2 అది డిఫరెంట్ ఏముంది? 146. సో ఆన్సర్ అవుతుంది 146 అవుతుంది. నెక్స్ట్ ఇది కొంచెం చిన్న ఇబ్బంది ఏం లేదు, ఈజీగా ఉంటుంది. ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు 4 ప్యాటర్న్ 1 ఎన్ని వచ్చాయి? 4 అంటే 1 × 4 = 4. ప్యాటర్న్ 2 ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 అంటే 2 అంటే 2 ప్యాటర్న్స్కి 2 4s are 8 వచ్చాయి. ఇక్కడ ప్యాటర్న్ 3కి ఇది ప్యాటర్న్ 3 అనమాట. ఈ ప్యాటర్న్ 3కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 3 ప్యాటర్న్స్కి 3 4s are 12 వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్యాటర్న్కి × 4 అంటే ఒక్కొక్క దానికి ఈచ్ 4 చొప్పున ఇంటూ చేస్తున్నాం. 3కి మనకి ఏమడిగాడు? ప్యాటర్న్ 9 అంతా. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ 9కి × 4 చేస్తాం. అప్పుడు 9 4s are ఎంత వస్తుంది? 36 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ప్యాటర్న్ ఈజీగా. ఇప్పుడు ఆన్సర్ మనకి ఏమొస్తుంది? 36 వస్తుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇది కూడా సిరీసే. ADC, EHG, ILK, నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్న చూడండి లాజిక్. ఏకి సికి ఏం చేశాడు? +2. సికి డీకి +1 అంటే ఒక నెంబర్ ఇలా రివర్స్ ఇచ్చాడు. మళ్ళీ ఈ మిడిల్ ఏదైతే ఉందో దానికి దీనికి డీకి ఈకి మళ్ళీ +1. మళ్ళీ ఈ నుంచి లాస్ట్ జీకి FG అంటే +2. మళ్ళీ జీ నుంచి హెచ్కి +1 అదవుతుంది. సేమ్ మళ్ళీ హెచ్ నుంచి ఇందులో ఫస్ట్కి +1. మళ్ళీ దీని నుంచి దీనికి +2. మళ్ళీ దీని రివర్స్ కేకి ఎల్కి +1 అంటే ఫస్ట్ దానికి లాస్ట్ అవుతుంది. మిడిల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ అవ్వాలి. కేకి ఎల్కి నెక్స్ట్ ఏం చూడాలి? +1 దాన్ని. ఎల్కి +1 ఏమవుతుంది? M అవుతుంది. అప్పుడు M నుంచి కూడా లాస్ట్ ఏంటి? +2 వచ్చింది. Mకి +2 చేస్తే ఓకి +1 చేస్తే P. అప్పుడు ఆన్సర్ అవుతుంది MPO అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతున్న సిరీస్. క్వశ్చన్ చూడడానికి ఎలా ఉంటుంది? మనం ఈజీగా కొద్దిగా లాజిక్ ఆలోచించాలి. నెక్స్ట్
నెక్స్ట్ వన్ డిక్షనరీ వర్డ్స్. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు, లిజార్డ్, లెర్న్, లెటరు, లీవ్, లెసన్. డిక్షనరీ వర్డ్స్ అంటే ఏది ఫస్ట్ వస్తుంది చూసుకోవాలి. ఫస్ట్ లెటర్ చూడడానికి అన్నింటిలో ఎల్ఏ ఫస్ట్ ఉంది, సెకండ్ ఐ, ఇక్కడ ఈ ఉన్నాయి. సో ఐ లాస్ట్ ఉంది, అవసరం లేదు. ఈ మూడిట్లో చూసుకోవాలంటే ఏముంది, అన్నింటిలో ఏ ఉంది, ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి, లెర్న్. ఇక్కడ కూడా ఏ ఉంది, సారీ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఆర్ ముందు వస్తుంది, ఈ ముందు వస్తుంది, ఆర్ ముందు వస్తుంది, 1. ఇదేమో సెకండ్ వన్. ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ ఏముంది, టీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ వస్తుంది, ముందు 3 వస్తుంది, అంటే 3. ఇది 4, ఇది 5. డిక్షనరీ వర్డ్ చూస్తే ఇప్పుడు డిక్షనరీ చూస్తే ఫస్ట్ ఏమొస్తుంది, బి వస్తుంది, సెకండ్ ఏమో డి, థర్డ్ ఏమో ఈ, ఫోర్త్ ఏమో సి, ఫిఫ్త్ ఏమో ఏ. అంటే బిడిఈసి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఆ ఆల్ఫాబెట్ ఆప్షన్ ఆప్షన్ చూసుకోమంటారు. డిక్షనరీ వర్డ్స్ అంటే ఏది ఫస్ట్ వస్తుందో చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మూన్ శాటిలైట్. మూన్ ఏంటి మనకి శాటిలైట్ కదా ఎనాలజీ. మూన్ అనేది శాటిలైట్ చెందిన అయితే ఎర్త్ దేనికి చెందిన ఉంటుంది, ప్లానెట్ అన్నమాట. ఈ విధంగా మనకి ఎనాలజీ తెలుసు కదా, మనందరికీ ఎనాలజీ తెలుసు కాబట్టి. సో మూన్ అనేది శాటిలైట్ అంటే ఎర్త్ అనేది ప్లానెట్ అవుతుంది. ఈ విధంగా ఎనాలజీ ఫస్ట్ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో నెక్స్ట్ రెండింటి కూడా అది రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ BAT, బ్యాట్ ఈజ్ ఈక్వల్ 23 అన్నాడు. ఇప్పుడు బ్యాట్ అంటే BAT, బ్యాట్ వాల్యూ ఎంత 2, ఏమో 1, టీ అంటే ఆల్ఫాబెట్ వైజ్ నెంబర్ చూస్తే ఎంత 20, 3 ప్లస్ చేస్తే ఎంత 23, అంటే బ్యాట్ వాల్యూ 23. డాగ్ ది లేదేమో 4, ఓ వాల్యూ ఎంత, ఓ వాల్యూ ఏమో 15, జీ వాల్యూ ఏమో 7. 4 ప్లస్ 4 15, 19, 19 ప్లస్ 7 26 అది అవుతుంది. సో డాగ్ వాల్యూ ఎంతమ్మా 26. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకొని మనం ఆన్సర్ పెట్టాడు. నెక్స్ట్ 5 10 అంటే ఇది +5, 10కి 20కి ఏమో +20, 20కి 35కి ఏమో +15. అంటే 5 10 15 నెక్స్ట్ ఎంత ఉండాలి, +20 ఉండాలి. +20 చేస్తే ఎంత 55. సో నెక్స్ట్ కూడా చేసి రైట్ అవుతుంది. 20 ఎంత ఎంత +25 చేయాలి. 55 25 80 ప్లస్ చేస్తే 80 వస్తుంది. సో మనం చేసింది రైట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిరీస్ ఫిగర్స్. ఈ ఫిగర్ నెక్స్ట్ ఏ వస్తుంది చూసుకున్నప్పుడు ఇది ఎలా తిరుగుతుంది చూడండి, క్లాక్ వైజ్ ఎలా తిరిగింది. అంటే ఈ స్టెప్ తిరిగి ఇక్కడికి వచ్చింది, క్లాక్ వైజే మళ్ళీ వచ్చింది. అప్పుడు ఎక్కడికి రావాలి ఇది, అంటే ఈ కార్నర్ రైట్ వైపు రావాలి. ఇలా క్లాక్ వైజ్ మనం ఇమేజ్ చేసుకున్నట్లయితే ఎలా వస్తుందో ఒకసారి చూడండి. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఏమో ఇలా స్ట్రైట్ వచ్చింది, ఇలా వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఎక్కడ వస్తుంది, సేమ్ ఇదే ఫిగర్ లాగా ఇలా చేసుకొని ఇలా వచ్చి పెద్ద ఇది ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ చూడండి, పజిల్లో నార్మల్గా 3 8 7 15 35 మనకు తెలియదు కాబట్టి ఈ రెండు ఇంటిఫై చేస్తే 7 5 0, 7 9 0 63, అంటే 3 5 0 15, 3 9 0 27. అంటే మనకి ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని నుంచి 5 into 5 లాస్ట్ ఇంటూ 9 చేయాలి. సేమ్ ఇలా చూస్తే 8 into 9 72 సరిపోతుంది. సో 8 into 5 కదా చేయాలి మనం, 8 5 0 అంతా 40 అన్నమాట. సో ఈ విధంగా పజిల్ ఆన్సర్ 40 వస్తుంది. ఓకేనా, ఇది చూడండి, ఇది చాలా ఈజీ కాబట్టి కొద్దిగా ఆలోచించాలి. బాల్ క్యాప్ పెన్సిల్ అవుతుంది, పెన్సిల్ ఏమో ఎరేజర్ అవుతుంది, ఎరేజర్ ఏమో బ్యాగ్ అవుతుంది. అంటే దీని ఆన్సర్ రాయాల్సి వస్తే క్యాప్ రాయాలి, క్యాప్ ఆన్సర్ రాయాల్సి వస్తే పెన్సిల్ రాయాలి, పెన్సిల్ రాయాల్సి వస్తే ఎరేజర్ రాయాలి, ఎరేజర్ రాయాల్సి వస్తే బ్యాగ్ ఇలా రాయాలి. ఇప్పుడు అర్జున్ వేరిన సన్నీ అండ్ హాట్. మనకి హాట్గా ఉన్నప్పుడు ఏ వేరు చేస్తాం, క్యాప్ పెట్టుకుంటాం. కానీ మనకి క్యాప్ అంటే ఇక్కడ ఏంటి, పెన్. చాలామంది ఆప్షన్లో క్యాప్ అంటే ఏం చేస్తాం, క్యాప్ పెట్టేస్తాం. అలా కాకుండా క్యాప్ అంటే ఇక్కడ ఏమొచ్చింది, మనకి పెన్సిల్ వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే పెన్సిల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ ZXVTR. నెక్స్ట్ ఇది కూడా సిరీస్. దీన్ని ఎలా చేస్తాం, ZXV అంటే రివర్స్లో ఉంది. ZX అంటే మైనస్ ఏమొచ్చింది, -2, Xకి Vకి -2, Vకి Tకి -2, Tకి -2, Rకి ఏమొస్తున్నప్పుడు PQR అంటే P వస్తుంది. ఇక్కడ Pకి -2 చేస్తే వస్తుంది NO అంటే ఇక్కడ వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది P అన్నమాట. అంటే సిరీస్లో రివర్స్లో మన ఆల్ఫాబెట్ చూసుకుని -2 వస్తుంది. సో నెక్స్ట్ పజిల్ ఇది కూడా 7 6 14, 9 2 6 6 4 క్వశ్చన్. మనం చాలా విధంగా ఆలోచిస్తాం, కానీ ఆన్సర్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇంటూ చేసి /3 చేయాలి. అంటే 7 into 6 /3, 7 6 ఎంత 42, 42 /3 14. సేమ్ ఇది కూడా 9 into 2 /3, అంటే 9 2s are 18, 18 /3 6 అదవుతుంది. ఈ విధంగా 14 6. సేమ్ ఇది కూడా ఏం చేస్తాం, అప్పుడు 6 into 4 /3, 6 4s are 24, 24 /3. ఆన్సర్ ఎంత 8. అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత 8 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ లాజికల్ సీక్వెన్స్ ఆర్ట్ ఇచ్చాడు, ఫ్రమ్ బిగ్ టు స్మాల్ అని అడిగాడు. అంటే మనం ఇచ్చిన ఆప్షన్లో బిగ్ టు స్మాల్ అని చేయాలి. క్యాట్, హనీబీ, ఎలిఫెంట్, వేల్, లైన్. దీనిలో బిగ్ ఏముందో, ఫస్ట్ వేల్ అన్నిటికన్నా పెద్దది వేల్, తర్వాత ఏమో ఎలిఫెంట్ పెద్దది, ఎలిఫెంట్ తర్వాత పెద్దది ఏది లైన్ బిగ్, లైన్ తర్వాత క్యాట్, అన్నిటికీ వచ్చింది ఏంటి హనీబీ కదా, ఇది 5. సో దీని ఆర్డర్లో ఆప్షన్ చూసుకోవాలంటే DCEAB. ఈ ఆప్షన్లో ఎక్కడ ఉందో మనం చూసుకుంటాం. ఈ 22 క్వశ్చన్ చాలా లాజిక్ అడిగాడు. వాడు ఏంటంటే ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ RIPLAని ఉపయోగించి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ తయారు చేయండి, ఆ వర్డ్ దేనికి చెందిందో అడుగుతామండి. మన ఆప్షన్ మీ దగ్గర క్వశ్చన్ ఆల్రెడీ పూర్తిగా ఉంటుంది, చూస్తే సరిపోతుంది. ఇప్పుడు RIPLAని ఉపయోగిస్తే వస్తుంది మనకి ఆర్డర్లో వస్తుంది నీట్గా APRIL. ఏ వచ్చింది మనకి
ఏప్రిల్ అని వచ్చింది. ఏప్రిల్ అనేది దేనికి చెందింది మనకి? మంత్. సో మంత్ అన్నమాట. ఆన్సర్ ఏదైతే ఉందో మనకు ఆన్సర్ అందుకు చెందుతుంది. అదవుతుంది. సో మీ దగ్గర క్వశ్చన్ పూర్తిగా చూస్తారు కంటే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఒక ఫిగర్ ఇచ్చి మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు దీనికి ఆప్షన్స్ మనం రాయని అవసరం. మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు జస్ట్ ఈ షేప్ ఏముంది, ఇలా ఉన్న ఫిగర్ ఇలా స్లిప్ అవుతుంది. అంటే ఈ ఫిగర్ ఇలా వస్తుంది, లెఫ్ట్ రైట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫిగర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. దీనికి ఆపోజిట్ ఇంటి ఇక్కడ వస్తుంది. ఈ ఫిగర్ ఈ కార్నర్ వచ్చింది కాబట్టి ఇలా తిరిగితే వస్తుంది. సేమ్ ఇది ఇలా రివర్స్ అయినప్పుడు ఇటువైపు వస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఆన్సర్ ఎక్కడ ఇస్తుందో అదే మిర్రర్ ఇమేజ్ అవుతుంది. మనకి ఈజీ. నెక్స్ట్ ఆడ్ వన్ ఒకటి ఇచ్చాడు 24. RTVX MOQS GIKM BD GJ ఇచ్చాడు. మనకి ఈజీనే. RTకి ఏంటి? S+2, TKVకి +2, VKXకి +2. సో +2 సేమ్. MKOకి +2, OKQకి +2, QKSకి +2, GHకి +2, IJK ఇక్కడ వచ్చింది J అంటే +2, Kకి LM ఇది కూడా +2 వచ్చింది. BDకి +2 వచ్చింది. ఇది వచ్చింది EF ఇది +3 వచ్చింది. ఇదేమో +2 వచ్చింది. ఇది చూడండి +2 కానీ ఈ ఆప్షన్లో +2 +3 +2 ఇక్కడ అంటే కొద్ది డిఫరెన్స్. ఆప్షన్ అవుతుంది BD GJ వస్తుంది. ఓకే. నెక్స్ట్ డే బిఫోర్ ఎస్టర్డే వెడ్నెస్డే దెన్ డే ఆఫ్టర్ టుమారో ఏంటంటే దానికి మనం క్లాస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి మొత్తం ఒక 5 ఉంటుంది, 5 స్కేల్ ఉంటుంది. ఫస్ట్ ఇది టుడే తర్వాత ఏమొస్తుంది మనకి? టుమారో వస్తుంది. టుమారో తర్వాత ఏమొస్తుంది? డే ఆఫ్టర్ టుమారో వస్తుంది. ఈ విధంగా మనకి స్కేల్ వస్తేనే మనకి ఈజీగా ఏవి ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం. డే ఆఫ్టర్ టుమారో. దీని ముందే వస్తుంది టుడే ముందు ఎస్టర్డే వస్తుంది. ఓకేనా? ఎస్టర్డే ముందే వస్తుంది డే బిఫోర్ ఎస్టర్డే వస్తుంది. ఓకేనా? డే బిఫోర్ ఎస్టర్డే. సో ఇప్పుడు ఈజీగా మనకి ఇది రాస్తే ఈజీగా అయిపోతుంది. డే బిఫోర్ ఎస్టర్డే కదా వాడు ఇచ్చాడు, ఏ వచ్చింది? ఇక్కడ వెడ్నెస్డే ఇచ్చాడు. వెడ్నెస్డే తర్వాత ఏ వస్తుంది? ఇక్కడ థర్స్డే వచ్చింది. థర్స్డే తర్వాత ఫ్రైడే తర్వాత సాటర్డే తర్వాత సండే. దీని తర్వాత మనకు క్వశ్చన్ వాడు ఏవడైనా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో వాడు ఏమడిగాడు? ఒకసారి ఎస్టర్డే అడగచ్చు, టుడే అడగచ్చు, టుమారో డే ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు ఏమొచ్చాడు క్వశ్చన్లో? డే ఆఫ్టర్ టుమారో ఏముంది? సండే ఉంది. సో ఆన్సర్ మనకి ఏంటంటే సండే. ఈ విధంగా రీజన్ 25 ఈజీగా చేయొచ్చు. పేపర్ మాత్రం చాలా ఈజీగా వచ్చింది. సో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో అందరూ ఎగ్జామ్ రాసుంటారు. ఓకే, థ్యాంక్ యూ.